వెల్కమ్ బ్యాక్. తమిళనాట నంబర్ గేమ్ మొదలైంది. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. యాక్చువల్గా టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం ఉంది ఇవాళ అన్నటువంటి క్రమంలో నిన్న గవర్నర్ దగ్గరికి వెళ్ళడం, ముందుగా మెజారిటీ నిరూపించుకోవాలి అని చెప్పేసి గవర్నర్ చెప్పడం, మరోవైపు డిఎంకే అన్నా డిఎంకే కలుస్తాయి అన్నటువంటి ఊహాగానాలు. ప్రధాన పార్టీలైతే ఇప్పటి వరకు దానిపైన స్పందించినటువంటి పరిస్థితి లేదు. ఇంకా చెప్పాలంటే అటువంటి ఆలోచన లేదు అని స్పందించిన తీరు చూసాము. రేపటి రోజున ఏం జరుగుతుంది అనేది ఒకటి. మరోవైపు డిఎంకే అదేవిధంగా కాంగ్రెస్ కలిసి పోటీ చేసిన పరిస్థితి, ఏఐడిఎంకే అదేవిధంగా బీజేపీ కలిసి పోటీ చేసిన పరిస్థితి. ఇక్కడ టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ నేతలు బయటకు వచ్చిన సిచ్యువేషన్లో డిఎంకే అండ్ కాంగ్రెస్ కూటమి విచ్ఛిన్నమైనటువంటి సిచ్యువేషన్లో ఒకవైపు డిఎంకే నేతలు కాంగ్రెస్ పట్ల ఒక విధంగా మిత్ర ద్రోహం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒకవేళ డిఎంకే ఏఐడిఎంకే కలిసే అవకాశాలు ఉన్నాయా, లేదంటే టీవీకే అధికారం చేజిక్కించుకోవాలంటే ప్రస్తుతానికైతే కాంగ్రెస్కు సంబంధించిన 5 ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది. అటు డిఎంకే సపోర్ట్ ఇచ్చే సిచ్యువేషన్ ఉండదు, ఎట్టి పరిస్థితుల్లోనూ అది అసాధ్యం. అటు ఏఐడిఎంకే కూడా మేము సపోర్ట్ చెయ్యము అని చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే చూసాము. అసలు ఏం జరగబోతోంది తమిళనాట మాట్లాడదాం. గెస్ట్ సిద్ధంగా ఉన్నారు రెహమాన్ గారు, వీరు సీనియర్ జర్నలిస్ట్. నమస్తే అండి రెహమాన్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. మరి కాసేపట్లో నమస్తే అండి. మరి కాసేపట్లో పార్టీల ప్రతినిధులు బీజేపీ అండ్ కాంగ్రెస్కు సంబంధించి కూడా జాయిన్ అవుతారు, మాట్లాడదాం. ముందుగా అయితే రెహమాన్ గారితో స్టార్ట్ చేద్దాం. రెహమాన్ గారు, ఆయన చూస్తున్నారు యాక్చువల్గా ఇవాళ 11:30కే ప్రమాణం అని చెప్పేసి నిన్నటి వరకు జరిగింది. ఆల్రెడీ ఇది ప్రెడిక్ట్ చేశారు కూడా. ఒకవైపు ముందు మెజారిటీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్ వేరే విధంగా ఉంది. అక్కడ పూర్తి స్థాయిలో లేనటువంటి క్రమంలో పూర్తి స్థాయిలో ఉంటే డెఫినెట్గా గవర్నర్ యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. అక్కడ ఇంకా 10 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ అవసరం. సో మెజారిటీ ముందుగా నిరూపించుకోవాలని చెప్పడం. ఒకవైపు ఏఐడిఎంకే సపోర్ట్ లేదని చెప్పారు, బట్ కాంగ్రెస్ ఒక్కటే సపోర్ట్ చేస్తోంది. 5 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. సో ఏంటి సిచ్యువేషన్ చూస్తే ఎలా కనిపిస్తోంది? తమిళనాట ఈ నంబర్ గేమ్ ఎట్లుండబోతుంది అనుకుంటున్నారు? మీ ప్రెడిక్షన్స్ ఏంటి? జ్యోత్స్న గారు, మీకు అలాగే హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో జాయిన్ అయిన పెద్దలకి అందరికి గుడ్ మార్నింగ్. అయితే తమిళనాడులో ఏర్పడ్డటువంటి పొలిటికల్ అంటే ఒక రకంగా రాజకీయ సంక్షోభంగానే చెప్పొచ్చు. గతంలో కర్ణాటకకు సంబంధించి గవర్నర్ సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలిచి ప్రూవ్ చేసుకోమని చెప్పి టైం ఇవ్వడం, తర్వాత సుప్రీంకోర్టు ఇంటర్ఫేర్ అయి 48 గంటలే అని చెప్పడం, ఇదంతా వివాదాస్పదమైంది గతంలో. కాబట్టి ఈసారి అట్లాంటి వివాదాలు ఎందుకు అని గవర్నర్ అనుకున్నట్టుంది. గవర్నర్ కి నిజానికి విచక్షణ అధికారాలు ఉన్నాయి. రాష్ట్రపతి అంటే రాష్ట్రపతి ఏమో ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అయినటువంటి కూటమిని లేదా పార్టీని మాత్రమే పిలుస్తారు. గవర్నర్ కున్న విచక్షణ అధికారాలు ఆయన వాడుకోలేదు. ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ చూపించిన తర్వాతనే ప్రమాణ స్వీకారం అని చెప్పి దాన్ని కూడా రద్దు చేసినట్టుగా మనకు కనబడుతూ ఉంది. అయితే ఇక్కడ లెఫ్ట్ పార్టీలు ఎర్ర జెండా చూపెట్టాయి నిజానికి. అంటే డిఎంకే కూటమిలో ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీలకు 5 సంఖ్యాబలం ఉంది. ముందు వాళ్ళు వస్తారు అనుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ సడన్ గా యూటర్న్ తీసుకొని డిఎంకే నుంచి బయటకు వచ్చి విజయ్ కు మద్దతు ప్రకటించింది. అయితే డిఎంకే కూడా చాలా నారాజుగా ఉన్నట్టుగా కనపడుతుంది. ఇది అవకాశవాదం, మాతో గెలిచి వెంటనే మీరు ఎట్లా కూటమి ఫిరాయిస్తారని చెప్పి డిఎంకే ప్రతినిధి కూడా నిన్న ప్రశ్నించడం జరిగింది. అయితే దీన్ని మనం ఓవరాల్ గా చూసినప్పుడు మిగిలిన ఇంకో 5 మంది ఏడిఎంకే నుంచి వస్తారా, లేకపోతే లెఫ్ట్ పార్టీలే అంటే ఏదైనా ఒక స్పష్టత తీసుకొని సెక్యులర్ గవర్నమెంట్ గా ఉంటామనేటువంటి దీన్ని ముందు నుంచి చెప్తారు. భావస్వారూప్యతకు సంబంధించి లెఫ్ట్ పార్టీలు ఒక నైతికతకే చూసినట్టున్నాయి. మేము గెలిచింది డిఎంకే కూటమిలో కదా, ఇమ్మీడియట్ గా మనం ఎందుకు పార్టీ మార్చాలని రాత్రి 5 డిఎంకే కూటమిలో గెలిచినటువంటి వివిధ పార్టీలకు చెందిన వామపక్ష పార్టీలకు చెందినటువంటి 5 మంది సభ్యులు ఉమ్మడిగా నిర్ణయం తీసుకొని తమ కూటమి మారడం లేదు, టీవీకే విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఇవ్వట్లేదని చెప్పేసి, ఆయన అభ్యర్థిత్వాన్ని మద్దతు ఇవ్వట్లేదని ప్రకటించాయి. ఇది ఇట్లా ఉంటే మరోవైపు రాత్రంతా పెద్ద హడావుడి అన్ని ఛానళ్లలో. డిఎంకే ఏడిఎంకేనే కలిసి పోటీ చేయబోతున్నాయి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి.
అనేటువంటి ప్రచారం అనేది రాత్రి విపరీతంగా సాగింది. ఇందుకు సంబంధించి డిఎంకే వైపు నుంచి కానీ ఏఐడిఎంకే వైపు నుంచి కానీ ఎట్లాంటి అధికార ప్రకటన లేకపోయినా పెద్ద హడావుడైతే రాత్రికి అనిపించింది. అంటే వీళ్ళు కలిసి పనిచేయడానికి భావ సారూప్యత అంటే ఏడిఎంకేనేమో ఎన్డీఏ కూటమితో ఉంటుంది, డిఎంకేనేమో ఇండి కూటమితో ఉంది. అంటే రెండు భిన్నమైనటువంటి ఆలోచనలతోటి భిన్నమైనటువంటి ధృవాలుగా ఎన్నికలకు పోయినటువంటి సందర్భం. ఇప్పుడు పర్టికులర్ గా డిఎంకే గురించి చూస్తే కాంగ్రెస్ ఏదైతే ఇప్పుడు ఇండి కూటమిలో ఉంది, బట్ కంటెస్ట్ చేసినాక 5 గెలిచిన తర్వాత ఒకవైపు టీవీకేకు సపోర్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఇంకా డిఎంకే అండ్ కాంగ్రెస్ కు సంబంధించి ఈ ఈక్వేషన్స్ మున్ముందు అనేవి ఉంటాయి అనుకోవచ్చా, లేదంటే సిచ్యువేషన్ ఎట్లా ఉంటది అని అనుకోవచ్చు? జోష్న గారు, పరిస్థితులు జనరల్ గా ఎట్లా ఉంటాయంటే ఎప్పటికప్పుడే అంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు. ఒక భావ సారూప్యత మాత్రమే ఉంటది రాజకీయాల్లో. కాబట్టి ఎవరెవరితో కలిసి పనిచేయాలన్నటువంటి అంశాలలో ఇప్పటి వరకు ఎన్డీఏ కూటమిని అంటే డిలిమిటేషనే కానీ హిందీ భాషను కానీ మిగతా అంశాలలో తీవ్రంగా డిఎంకే వ్యతిరేకిస్తూ వస్తుంది. సడన్ గా యూటర్న్ తీసుకొని ఇప్పుడున్న పరిస్థితులలో డిఎంకే అవసరం కూడా ఎన్డీఏ కూటమికి పెద్ద అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే బీజేపీ ఇక్కడ పెద్దగా రోల్ చేసే పరిస్థితి కూడా అక్కడ ఏం లేదు. బీజేపీకి గెలిచింది ఒకే ఒక్క సభ్యుడు కాబట్టి దానికి పెద్దగా బీజేపీకి అక్కడ రోల్ ఏమీ లేదు. కాబట్టి అంటే ద్రావిడ కల్చర్ ప్రాతిపదికగా ఏర్పడినటువంటి డిఎంకే కానివ్వండి ఏడిఎంకే కానివ్వండి ఆ ప్రాతిపదికగా కలుస్తారని చాలా మంది పొలిటికల్ అనలిస్టులు రకరకాల కథనాలు ఈరోజు పత్రికల్లో కూడా ఇట్లాంటి బ్యానర్లే చాలా పత్రికల్లో వచ్చినాయి. కానీ నిప్పులేందే పొగరాదంటారు కదా. కాబట్టి రెండు అంటే ఇంకోటి ఏంటంటే ఏడిఎంకే నాయకత్వాలు ఏమితో చాలా బలహీనంగా ఉంది. అంటే ప్రజల్లో ఓటు శాతాన్ని సీట్లను తీసుకోగలిగిన దానికి అంటే ఒక ఇన్స్పైరింగ్ లీడర్షిప్ అనేది ఎవరు లేకుండా పోయినారు. అంటే చిన్నమ్మను కూడా బయట పెట్టడం చేత జయలలిత మరణం తర్వాత దానికి ఒక ప్రభావితం చేయగలిగి మొత్తాన్ని ఏకీకృతంగా నడపగలిగినటువంటి నాయకత్వం అనేది మీ ప్రెడిక్షన్ ఏంటి? డిఎంకే కలుస్తాయనా, లేదంటే అంటే ఇప్పటి వరకు అయితే టీవీకేకు ఏఐడిఎంకే సపోర్ట్ చెయ్యబోము అని చెప్పేసి ప్రకటన చేసింది. అయితే డిఎంకే ఏఐడిఎంకే ఖచ్చితంగా కలవని మనం కొట్టిపారేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఏఐడిఎంకేకు స్పష్టమైనటువంటి నాయకత్వం లేనటువంటి పరిస్థితుల్లో ద్రవిడ ఉద్యమంలో నుంచి వచ్చినటువంటి రెండు పార్టీలు అనడానికి ఒక భావ స్వరూపత ఉంది. రెండు భిన్న కూటమిలుగా భిన్నంగా పోటీ చేసి గెలిచి వచ్చినప్పటికీ కలవడానికి అయితే ఒక భావ స్వరూపత ఉంది. అంటే ఈ ద్రవిడ కల్చర్ను మనం మళ్ళీ కాపాడుకోవాలి, మన ఐడెంటిటీని మనం నిలబెట్టుకోవాలనడానికి మాత్రం ఒక భావ స్వరూపత ఉంది. అదే బేస్ చేసుకొని ఇవి కలుస్తాయా కలవవా అనేది రెండు పార్టీల నుంచి అయితే ఏ ఒక్క పార్టీ నుంచి కూడా కూటమి నుంచి కూడా మేము చర్చల్లో పాల్గొంటున్నాం, ఎవరికో మేము మద్దతు ఇవ్వం, మేమే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము అనేటువంటి ప్రకటన రాలేదు. ఒకవేళ ప్రభుత్వానికి నాయకత్వం వహించాలి వస్తే డిఎంకేకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే డిఎంకేకు సంఖ్యాబలం ఎక్కువ ఉంది కాబట్టి ప్రభుత్వంలో చేరిపోతే ఏడిఎంకేతో కూడా పెద్ద సమస్యలు ఏమి ఉండకపోవచ్చు. ఒకవేళ చేరితే అనేక నదులు సముద్రంలో కలిసిపోయినట్టుగా ఇప్పుడు అధికారమే పరమావధిగా ఉంటున్నటువంటి రాజకీయ పార్టీలు ఏడిఎంకే కూడా ఏదో రకంగా ప్రభుత్వ అధికారం వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి అదే కోరుకుంటాయి రాజకీయ పార్టీలు. కాబట్టి పెద్ద వైరుధ్యాలు ఏం కొనసాగకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే పెద్ద విభేదాలు లేకపోతే సైద్ధాంతిక పరమైనటువంటి విభేదాలు ఏడిఎంకే డిఎంకే మధ్యలో ఏమీ లేవు. కాబట్టి డిఎంకేను అంటే ఏడిఎంకేను మరింత ముందుకు తీసుకెళ్లి దిశానిర్దేశం చేసి ఒక ఇన్స్పైరింగ్ గా మేమున్నామని చెప్పేటువంటి ఒక గొప్ప లీడర్షిప్ అంటే ప్రజాకర్షణ కలిగిన పెద్ద నాయకుడు ఎవరు ఏడిఎంకేలో లేకపోవడం అది కొట్టొచ్చినట్టుగా మనకు కనపడతా ఉంది. అందులో భాగంగానే విజయ్ వ్యాక్యూమ్ లభించింది.